క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున లూకా సువార్త మొదటి అధ్యాయము 23వ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 23వ వచనం. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఉన్నాము. ఈ దినము ఈ సమయమందు నీ సన్నిధి మాకిచ్చినందుకై స్తోత్రములు తండ్రి. కూడి వచ్చిన వారిని దీవించు నాయన, ఆశీర్వదించండి. ఈ మైకు ద్వారా వింటున్న వారికి మారు మనస్సు అనుగ్రహించండి, విశ్వాసికి ఆదరణ కలిగించండి. దినదాసుని మరుగుపరిచి మీరే మాట్లాడుమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, లూకా సువార్త 1వ అధ్యాయము 23వ వచనము గత వారములో మనము ధ్యానము చేసినాం. ఇదే వచనాన్ని మరొక కోణములో ఆలోచన చేయాలి అనేటువంటి ప్రభు ఇచ్చిన తలంపును బట్టి మరలా అదే మాట మనము చదివి ఉన్నాం. అతడు అనగా జకరియా అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను అని. ఇతడు అనగా జకరియా తన తరము వారికి సేవ చేశాడు, సేవ ముగించుకున్నాడు, తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక పై సంగతులని మనకు తెలిసిన విషయమే కాబట్టి నేను మరొక వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 36వ వచనము చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 36వ వచనము ఒకరు చూడండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు అని ఉంది. ఈ అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 36, 37 వచనాలు కలిసి ఉన్నాయి. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించినాడు అని లూకా భక్తుడు రాశాడు. అక్షయ శరీరము నిత్య వాగ్దానం గురించి ఇందులో చూస్తాం. దావీదుకు అక్షయ శరీరము ఇచ్చే వాగ్దానము దావీదుకు ఇవ్వబడలేదు. అది క్రీస్తుకు చెందిన వాగ్దానం. అది క్రీస్తుకు చెందిన వాగ్దానం. దావీదు చనిపోయాడు, అతని దేహము కుళ్ళిపోయింది. అయితే యేసు చనిపోయి తిరిగి లేచినాడు. దావీదు చనిపోయాడు, అతని దేహము కుళ్ళిపోయింది.
యేసు చనిపోయినాడు, యేసు దేహము కుళ్ళిపోలేదు. ఆయన తిరిగి లేచాడు. ఆయన శరీరము క్షీణించుట చూడలేదు. ఆయన శరీరము క్షీణించుట చూడలేదు అని మనకు అర్థమవుతూ ఉంది. దీని గురించి మనము అపోస్తల కార్యం 2వ అధ్యాయం 25 నుంచి 32 వరకు మనం చూడొచ్చు. ఈ సమయమందు దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించినాడన్నమాట కనిపిస్తుంది. దాదాపుగా దావీదు అనే ఈ రాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేలులకు రాజుగా ఉండి పరిపాలన చేశాడు. దేవుడు తనకు తోడై ఉండి తాను వెళ్ళిన ప్రతి స్థలమందు కూడా విజయాన్ని అనుగ్రహించినాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలును రక్షించినాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి దావీదు దేవుని సంకల్పము చొప్పున, అది కూడా దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. సేవ చేయుట, పౌలు సేవ చేశాడు కదా. యేసు ప్రభువు పౌలును ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు కూడా తన తరములో ఉన్న వారికి ఆయన కూడా సేవ చేసినాడు. ప్రభు నమ్మినది మొదలుకొని తాను హతసాక్షిగా అయ్యేంత వరకు కూడా గ్రామాలలో, పట్టణాలలో ఆయన సేవ, పౌలు సేవ 3 రకాలుగా మనకు కనిపిస్తుంది. మొదటి మిషనరీ యాత్ర, 2వ మిషనరీ యాత్ర, 3వ మిషనరీ యాత్ర అని మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఆ తర్వాత పౌలు సేవలో ఉండి కొట్టబడ్డాడు, సేవలో ఉండి అవమానపరచబడ్డాడు, సేవలో ఉండి రాళ్లతో కొట్టబడ్డాడు. ఇక చనిపోయినాడని వాళ్ళు ఈడ్చుకొని వెళ్ళి ఊరు బయట పడేసినారు. మరలా లేచాడు, మరలా ఊర్లోకి వచ్చి సువార్త ప్రకటించి అక్కడి నుంచి మరలా తన ప్రయాణం మనం చూస్తాం. పౌలు ఇన్ని చేసిన తర్వాత చివరికి తిమోతితో మాట్లాడుతూ, తన చివరి సమయంలో తిమోతితో మాట్లాడుతూ 2వ పత్రిక రాస్తూ ఇటు చెప్పాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో తిమోతిని పలకరిస్తూ ఇలా చెప్పాడు. 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. తిమోతితో పౌలు మాట్లాడుతూ మరణాన్ని ఎదుర్కోవడంలో పౌలు మనోనిబ్బరం, తాను మరణాన్ని ఎదుర్కోబోతున్నాడు. కాబట్టి తిమోతితో ఈ మాట చెప్పాడు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అన్నాడు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉంది అన్నాడు. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉంది. మంచి పోరాటం పోరాడి తిని. ఏ పోరాటం ఇది? మంచి పోరాటం. మంచి పోరాటమా? దెబ్బలు తింటా మంచి పోరాటమా?
ఆకలి దప్పులతో ఉంటా మంచి పోరాటమా, బట్టలు లేక దిగంబరత్వంతో ఉండటం మంచి పోరాటమా, సరైన నిద్ర లేదు, సరైన వసతి లేదు. పౌలు గురించి మనం ఆలోచన చేస్తే భయము వణుకు పుడుతూ ఉంది. ఆనాటి వాళ్ళ సేవ, ఈనాటి మన సుఖం. వారెంతో ప్రయాసపడ్డారు. అయినా పౌలు భక్తుడు తిమోతికి చెప్తూ, మంచి పోరాటం పోరాడుచుని, ప్రభువులో నేను మంచి పోరాటం పోరాడుచుని. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు పౌలు వలె మంచి పోరాటము పోరాడుతుని చెప్పగలగాలి. పరిచర్య విషయంలో, విశ్వాస విషయంలో, కుటుంబ విషయంలో, పోరాటములో మంచి పోరాటం పోరాడాలి. రెండవదిగా నా పరుగు కడముట్టించితిని అన్నాడు. నా పరుగు కడముట్టించితిని. మూడవదిగా విశ్వాసము కాపాడుకొంటిని. విశ్వాసము కాపాడుకొంటిని. మనము విశ్వాసాన్ని కాపాడుకోవాలా. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. శిష్యులు అన్నారు ప్రభుతోనికి, ప్రభువా మా విశ్వాసమును వృద్ధిపరచు అని. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోలేని వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు కనిపిస్తారు. విశ్వాసం నుండి తొలగిపోయిన వాళ్ళు మనకు కనిపిస్తారు. పౌలు అంటాడు, నేను విశ్వాసమును కాపాడుకొంటిని. తనకు విశ్వాసం ఉంది. పరిచర్యలో విశ్వాసం ఉంది, కుటుంబ విషయాల్లో విశ్వాసం ఉంది, ఆరోగ్య విషయంలో విశ్వాసం ఉంది, భక్తి జీవితంలో విశ్వాసం ఉంది, దేవుడు ఇది చేయగలడు అని విశ్వాసం ఉంది, దేవుడు నన్ను తన రాజ్యం చేర్చుకొనగలడు అనే విశ్వాసం కూడా తనకు ఉంది. విశ్వాసం కాపాడుకొంటిని అన్నాడు. దీనికి పలు వచనాలు మనకు కనిపిస్తాయి. తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఇన్ని మాట్లాడిన పౌలు అంటాడు, ఇక మీదట అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది అన్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడింది అన్నాడు. అంటే తాను మరణించక ముందే తన కోసమై దేవుడు ఏం సిద్ధం చేసినాడో దాన్ని చూడగలిగినాడు పౌలు. తాను మరణించక ముందే తన కోసమై దేవుడు ఏం సిద్ధపరిచినాడో అది చూడగలిగాడు పౌలు భక్తుడు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. కిరీటాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. నీతి కిరీటము, మహిమ కిరీటము, అక్షయ కిరీటము కదా, మహిమ కిరీటము, ఇట్లా కొన్ని కిరీటాలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. ఆనంద కిరీటం అంట. దేవుడు మంచి పోరాటం పోరాడిన వారికి, విశ్వాసాన్ని కాపాడుకున్న వారికి, పరుగు కడముట్టించిన వారికి, తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరి గుడిక ఆయన బహుమానము సిద్ధపరిచినాడు. అది ఏదైనా కావచ్చు. అది మహిమ కిరీటమా, అది అక్షయ కిరీటమా, అది ఆనంద కిరీటమా, అది నీతి కిరీటమా, అది వాడబారని కిరీటమా,
అది ఏదైనా కావచ్చు. అందుకని తిమోతి, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహిస్తాడు. అందరికి అనుగ్రహిస్తాడు. నాకే కాదు, నీకు కూడా అనుగ్రహిస్తాడు. నీకే కాదు, అందరికీ ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. ఇది ఒక మాట. ఇంకా మనం బైబిల్లో పరిశీలన చేయగా యేసుక్రీస్తు ప్రభు ఆయన తండ్రిని దేవునితో మాట్లాడుతూ ఇలా చెప్పాడు. చూడండి, యోహాను సువార్తలోని ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి, 4వ వచనం అనుకుంటాను. 17వ అధ్యాయము 4వ వచనము చూడగా, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ దేవునితో మాట్లాడుతున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అన్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ప్రభునకు పని అప్పగించాడు తండ్రైన దేవుడు. తాను ఈ భూమికి ఎందుకు వచ్చినాడో ఆ పని అంతా కూడా నెరవేర్చినాడు, సంపూర్ణంగా చేయగలిగినాడు. ఇక సమాప్తమైంది అన్నాడు కదా శిలువలో ప్రభు మాట్లాడుతూ. ఇక సమాప్తమైంది అంటే తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చినాను, నాకు అప్పగించిన పని నేను ముగించినాను. ఆయన ప్రారంభము చూడండి, సువార్త కాలము సంపూర్ణమైనప్పుడు, దేవుని రాజ్యము సమీపించినప్పుడు, ఇట్లా ఆయన మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో యోహాను చనిపోయిన తర్వాత తన సువార్త ప్రారంభము చేశాడు. శిలువలో ఆయన పని ముగించినాడు. ప్రారంభం నుంచి అంతం వరకు మరి మంచి పోరాటం పోరాడినాడు, పరువు కడముట్టించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. చివరికి చనిపోతూ కూడా ఒక దొంగను తన రాజ్యమునకు తాను తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలారా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితి. భూమి మీద మనకు పని అప్పగించిన ప్రభువును మనము మహిమపరిచేవారుగా ఉండాలి, మహిమపరిచేవారుగా ఉండాలి, ఘనపరచబడేవారుగా ఉండాలి. ఆయననే మహిమ పొందాలి, ఆయనే ఘనపరచబడాలి, ఆయననే ఆరాధించబడాలి. ఈ మాట మనం గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత లూకాసు వార్త 1వ అధ్యాయము 23వ వచనంలో మనం చదువుకున్న మాటను బట్టి, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైన తన ఇంటికి పోయెను అనే మాట ఉంది కదా. తన ఇంటికి పోయినాడంటే తాను ఏ ఊర్లో అయితే ఉన్నాడో ఆ ఇంటికి తాను పోయినాడు అని అర్థం. అయితే మనకును దేవుడు ఒక ఇండ్లు ఇచ్చాడు. అది భూ సంబంధమైన ఇండ్లు కాదు, కానీ అది పర సంబంధమైన ఇండ్లు. దాని గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇలా రాశాడు ప్రభు. 2వ వచనం, యోహాను సువార్త 14:2లో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను.
నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ నేను వెళుతున్నాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరమునకు వెళ్ళిపోయినాడు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడి నుంచి వచ్చినాడో అక్కడికి వెళ్ళిపోయినాడు. నేను వెళ్తున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని మీతో చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను అన్నాడు. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. నన్ను వెంబడించే మీరు, నాతో ఉండే మీరు, నా కోసమై మరణించే మీరు నాతో ఉండాలి, నా రాజ్యములో ఉండాలి. ఎందుకు అంటే ఎవరికి ఈ భూమి స్థిరమైంది కాదు. ఈ భూమి మీద మనము కేవలము మనం బతికినంత కాలమే ఉంటాం ఈ భూమి మీద. చనిపోయిన తర్వాత మనం ఉండాల్సిన స్థలము ఎక్కడ అంటే అది దేవుని సన్నిధి, అది దేవుని రాజ్యమే అన్నది మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందుకోసమే పౌలు భక్తుడు మాట్లాడుతూ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగా, మనము ఈ భూమి మీద ఎలాంటి వాళ్ళమో చెప్పాడు పౌలే. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ఏమిటంటే తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకున్నారంట. మన పితరులైతేనేమి, మనమైతేనేమి, వారైనా మనమైనా ఈ భూమి మీద పరదేశులము, రెండవది యాత్రికులము. పరదేశులము, యాత్రికులం అనేది వాక్యం చెబుతుంది. పరదేశికి స్థిరమైన నివాసం ఉండదు ఈ భూమి మీద. యాత్రికునికి స్థిరమైన నివాసం ఈ భూమి మీద ఉండదు. అతడు ప్రయాణము చేస్తూ వెళ్తూ ఉంటాడు అంతే. పౌలు భక్తుడికి అంతే కదా. కొన్ని నెలలు, కొన్ని ఏండ్లు తాను వెళ్ళిన పరిచర్య, తన సువార్తలో ఆత్మను రక్షించి మందిరాన్ని ఏర్పాటు చేసి, సంఘ పెద్దలను ఏర్పాటు చేసి, ఒక సేవకుని ఏర్పాటు చేసి, వాళ్ళు స్థిరపడేంత వరకు 2 ఏండ్లు, 3 ఏండ్లు, 3 ఏండ్లు అన్నారా అక్కడనే ఉన్నట్టుగా, స్వార్థ ప్రకటించినట్టుగా, ఆత్మను సంపాదించినట్టుగా, సంఘాన్ని స్థిరపరిచినట్టుగా మనం చూడగలుగుతాం. మన పూర్వీకులు కూడా వాళ్ళు కూడా పరదేశులు, యాత్రికులు అంతే. గుడారాల్లో నివసించినారు. అవునా? అబ్రహాం అయితేనేమి, ఇస్సాకు అయితేనేమి, యాకోబు అయితేనేమి గుడారాల్లో నివసించినారు. వారికి స్థిరమైన నివాసం అంటూ ఈ భూమి మీద లేదు. అదే ప్రకారంగా వారందరూ కూడా విశ్వాసము గలవారై మృతి పొందిరి అన్నమాట. విశ్వాసము గలవారై మృతి పొందినారు అనగా చనిపోయినారు. 14వ వచనం చూడగా, ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును
వెదకుచున్నామని విషదపరచుచున్నారు కారా. ఇలాగు చెప్పువారు తమ స్వదేశాన్ని వెతుకుతున్నారంట. ఎక్కడ వారి స్వదేశం? ఎక్కడుంది వాళ్ళ సొంత దేశం? నా దేశము పరలోకం. మన దేశం ఇది కాదు, మన ప్రాంతం ఇది కాదు. మన దేశం పరదేశే, అంతే, పరలోకమే. వారు, దేవుని వాక్యం చెబుతుంది, తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుతున్నారు కదా. వచనం 15లో చూడగా, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును అనే మాట ఉంది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చెప్తున్న మాట గమనించుదాం. వారు మరి శ్రేష్టమైన, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల, ఎక్కడి నుంచి వచ్చినారో ఆ దేశానికి జ్ఞాపకం ఉంచుకుంటే తిరిగి మళ్ళా వెళ్ళడానికి వీలు అవుతుంది. వచ్చిన దేశము జ్ఞాపకం లేకపోతే కనుక ఎలా తిరిగి వెళ్తారు? ఎలా తిరిగి వెళ్తారు? ఉదాహరణకు, మనము ఈ ఊరిలో ఉన్నాం. ఈ ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళాలంటే ఆ ఊరు జ్ఞాపకం ఉండాలి. తిరిగి రావడానికి మరలా మన ఊరు మనకు జ్ఞాపకము ఉంటే మనం తిరిగి వస్తాం. అలా కాకుండా ప్రయాణము చేస్తూ చేస్తూ ఏ ఊరు తెలియకపోతే కనుక, ఏ బస్ ఎక్కాలో తెలియకపోతే కనుక ఇబ్బంది కదా. కొందరు బస్ ఎక్కిన తర్వాత తాము వెళ్ళేటువంటి ఊరు మర్చిపోతే కనుక కండక్టర్ ఏం చేస్తాడంటే దింపేస్తాడంతేమీ లేదు. నువ్వు వెళ్ళే ఊరు తెలియకపోతే దింపేస్తాడు మధ్యలోనే. ఊరు తెలియకుండా బస్ ఎక్కితే ఇబ్బందే కదా. అదేవిధంగా వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళటకు వారికి వీలు కలుగుతూ ఉంది. వీలు కలుగుతూ ఉంది, వెళ్ళడానికి వీలు కలుగుతుంది. జ్ఞాపకమందుంచుకుంటే చాలు. కాబట్టి మన దేశం ఈ దేశం కాదు, మనం పరదేశులము, యాత్రికులము. 16వ వచనం చూడగా బైబిల్ రాయబడిన మాట, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచు ఉన్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు. గమనించాలి, ఇక్కడ వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచు ఉన్నారు. శ్రేష్టమైన దేశం అది పరసంబంధమైన దేశం, పరసంబంధమైన దేశం. కాబట్టి దేవుడు కూడా వారి కొరకు ఒక శ్రేష్టమైన పట్టణాన్ని సిద్ధపరిచినాడట. వారి కొరకు, ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచినాడు. క్రీస్తునందున్న మనకు ఆయన ఒక శ్రేష్టమైన దేశాన్ని, ఒక మంచి పట్టణాన్ని ఆయన సిద్ధము చేసినాడు. ఆ దేశం మనం వెళ్తాం అనేది మనము గుర్తుంచుకోవాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి పోయినాడు. అదే కోణములో మనమును ఇప్పుడు సేవ చేస్తున్నాం, యాజక పని జరిగిస్తూ ఉన్నాం, సువార్త ప్రకటిస్తున్నాం, బోధిస్తూ ఉన్నాం. మరి మన కాల ముగింపులో మన యాత్ర మనం ముగించినప్పుడు మనము ఉండవలసిన స్థలం ఇది కాదు, మనం ఉండే స్థలము దేవుని రాజ్యం. ఆ రాజ్యములో ఎంతకాలం ఉంటాం మనము అంటే, దేవుని వాక్యమే చెబుతుంది. తెసలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో
కాగా మనము సదాకాలం ప్రభుతో ఉందుము అని. కాగా మనము సదాకాలం ప్రభుతో ఉంటాం. ప్రభుతో ఉండడానికి మనము ప్రయాణము చేస్తూ ఉన్నాం. ప్రభుతో ఉండడానికి, పరలోకములో ఉండడానికి, శ్రేష్టమైన దేశంలో ఉండడానికి, ఆకలి దప్పు లేని ఆనందరాజ్యములో ఉండడానికి, సూర్యుడు చంద్రులు లేని ఆ రాజ్యములో ఉండడానికి మనం ప్రయాణము చేస్తున్నాం. ఈ ప్రయాణములో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, రోగాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎన్నైనా జరగవచ్చు. త్రోవలో వెళ్ళేవానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అన్ని తప్పించుకుంటూ వెళితేనే మోక్షం చేరుతాం, గమ్యం చేరుతాం. అలా కాకుండా ఒకవేళ మధ్యలోనే ఆగిపోతే గనక చేరవలసిన గమ్యస్థానం మనము చేరలేము. అందును బట్టి పరిగెత్తేవాడు గురిని చూసి పరిగెత్తాల, అప్పుడు గమ్యం చేరుకుంటాడు. గురి చూడకుండా పరిగెత్తేవానికి గమ్యం తెలియదు కదా. ఎక్కడికి పరిగెత్తాలో తెలియకపోతే పరిగెత్తి ఏమి లాభం? ఒక ప్రయాస వ్యర్థం అంతే. కాబట్టి నాకంటూ ఈ భూమి స్థిరం కాదు, నేను ఒక దేశాన్ని కోరుకుంటున్నాను, అది పరసంబంధమైన దేశం అని అనుకుంటే ఆ దేశానికి మనం వెళ్ళగలుగుతాం. ఒక మాట గుర్తుంచుకోవాలి, తాను ఏ విధంగా తన ఇంటికి వెళ్ళిపోయాడో అదే విధంగా మనమును మన ఇంటికి వెళ్ళేంత వరకు విశ్వాసాన్ని కాపాడుకునేవారుగా ఉండాలి. అన్నిటికీ మూలం విశ్వాసమే కదా. కాబట్టి అన్ని విషయాల కూడా ప్రభువునకు నమ్మకంగా జీవిస్తూ ఈ పరుగు పందెములో ఓపికతో మనము ముందుకు కొనసాగుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. గొప్ప రక్షణ మనకిచ్చాడు, ఒక నిరీక్షణ మనకిచ్చినాడు ఆయన. ఆ ప్రకారంగా ప్రభు యొక్క పనిలో, సేవలో మనము ముందు కొనసాగుచు ప్రభు రాకడ వరకు, మన మరణం వరకు ఓపికతో ముందుకు సాగుదాం. అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఈ దినము కూడా ఈ నీ మాటలు పలకడానికి నాకు సెలవిచ్చినందుకు ఈ స్తోత్రాలు. ఎంతమంది ఈ మాటలు వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. మీరు ఆఖరికి సిద్ధపాటు చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.